తిరుపతి గంగమ్మ జాతరలో ఫేమస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వేషాలు వేసుకోవడమే అని చెప్తారేమో. అందుకే నేను కూడా లాస్ట్ 3 days అయినా వేయిద్దామని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. 3 days లో ఫస్ట్ డే అయితే ఇలా వేయించామన్నమాట. ఆర్తూకి ఆ బొట్లన్నీ పెడుతూ ఉంటే అస్సలు ఉండట్లేదన్నమాట, ఏడుస్తూనే ఉన్నాడు. రెడీ చేసేసి తర్వాత గుడికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళంగానే ఎక్కడ చూసినా ఇలా వేషాలు వేసుకొని స్టార్టింగ్ నుంచి అందరూ ఉన్నారనమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ లో అందరూ కూడా వేషాలు వేసుకొని ఉన్నారు. ఇంకా అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. ముందుగానే టెంపుల్ కి రావడం నేనైతే ఫస్ట్ టైం. నార్మల్ గా లాస్ట్ 2 years అయితే అప్పటికప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేదాన్ని ఆ రోజు. బట్ ఇలా ముందు ఎప్పుడు రాలేదు. ఎంత మిస్ అయ్యానో అనిపించింది నిజంగానే. ఎంత బాగా అసలు కలర్ఫుల్ గా ఉన్నదన్నమాట. అందరూ వేషాలు వేసుకొని చాలా బాగుంది చూడ్డానికి. అసలు తిరుపతి గంగమ్మ జాతర ఫేమస్ అయింది పుష్ప మూవీ వల్ల కదా. ఇంకా ఆ వేషం లేకుంటే ఎలా చెప్పండి, తగ్గేదే లేదంటూ మన పుష్ప కూడా వచ్చేసారు. అంత వేడిలో చల్లగా సోడా ఉంటే తాగుతూ ఉన్నాం అనమాట. సో 3 days లో ఫస్ట్ డే అయితే నాకు ఇలా గడిచింది.